హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరి దివ్య. సో ఇక్కడ మీరు చూస్తుంది ఉల్లికాడలు, వాటితో ఒక క్విక్ స్నాక్ రెసిపీ చేస్తున్నాం. ఇది మా హోమ్ స్టైల్ అనమాట. చూసారా, శనగపిండిని ఒక కప్తో తీసుకున్నాం. దానికి హాఫ్ కప్ వరిపిండి, రెండింటిని జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. రెండింటిని పురుగులు లేకుండా నీట్గా జల్లించుకొని సరిపడేంత ఉప్పు, చిటికెడంత వంట సోడా, జీలకర్ర, వాము ఒక్కొక్క టేబుల్ స్పూన్, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. మన మనం ఇందులో ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలన్నమాట. చూపిస్తుంది కారం అనమాట. కారం ఇది చెక్క ముక్క కారం, మా ఇంట్లో చేసుకునేది ఎండుమిర్చితోటి. ఇవి మన ఈ సీజనల్ ఫుడ్ కదా మన స్ప్రింగ్ ఆనియన్స్. సో ఈ సీజన్లో దొరికే దాంతో స్నాక్ రెసిపీ అనమాట. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బోండాలు మా ఇంట్లో వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్ట్ అయిపోతున్నాయని చేశారనమాట. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్సీ ఆడి వేశారు. ముక్కలు అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, తినేస్తే కారం. సో చిన్న చిన్న ముక్కలైతే కారం అంటారని ఇలా పేస్ట్ చేసేస్తారనమాట నానమ్మ. ఆ మిక్సీలో ఉండే పేస్ట్‌ని కూడా వేస్ట్ చేయకుండా వాటర్ ఏసి అందులో వేసేస్తున్నారు, చూసారా? సో ఇడ్లీ బోండా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయిందనిపిస్తే కొంచెం శనగపిండి, ఇంకొంచెం వరిపిండి వేసుకోండి. అన్నిటిని చూపించిన విధంగా మిక్స్ చేసుకొని ఒక సైడ్‌ని పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ ఒక రెస్ట్ ఇచ్చేయండి దానికి. ఉప్పు, కారం ఈ ఈ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఒకవైపు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అది మీడియం ఆయిల్ వేశాక కొంచెం వేగాక ఇలా బోండాలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అన్నీ లోపల ఉండే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఉడుకుతాయన్నమాట. చూపించిన విధంగా బోండాలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో ఇది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, మా చిన్ని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌తో ఇలాంటి బోండాలు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? అది కూడా మాకు చెప్పండి. సో ఇక్కడ చూస్తే అవుట్‌పుట్ చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈవినింగ్ స్నాక్. దీన్ని కెచప్ చట్నీతో కూడా తినొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.